హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొడతారు అనుకుంటున్నారో మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ అలాగే బిగ్ బాస్ హౌస్లో ప్రెసెంట్ ఏం జరుగుతుందో నేను మీకు చెప్పేస్తాను. అసలు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎప్పుడు ఫ్రెండ్స్ అవుతారో, ఎవరు ఎప్పుడు కొట్టుకుంటారో, ఎవరు ఎప్పుడు నార్మల్గా ఉంటారో, ఎవరు ఎప్పుడు మంచిగా మాట్లాడుకుంటారో అసలు అయితే ఏం అర్థం కావట్లేదు. సో ప్రెసెంట్ నేను ఒక సిచ్యువేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ లైవ్లో జరుగుతున్నదనమాట. అదేంటంటే అభయ్ అండ్ సోనియా నిన్నటి నామినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక పర్టికులర్ నామినేషన్ అంటే ఒక పర్టికులర్ మనిషి గురించి సోనియా అయితే అభయ్తో డిస్కస్ చేస్తుంది. అది ఎవరు అంటే నిఖిల్. ఎందుకు సోనియా ఇంత ఇనిషియేటివ్ తీసుకొని మరీ డిస్కస్ చేస్తుందో మనకైతే ఒక్క ఐడియా లేదు. బికాస్ తన క్లోజ్ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే తన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అయినా డిఫెండ్ చేస్తూ ఉండొచ్చు, అదైతే తెలీదు. అండ్ వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంది అని నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సోనియా అయితే అంటుంది, ఎందుకు నువ్వు నామినేట్ చేసావు, అండ్ అలాగే నువ్వు చెప్పిన రీజన్ కూడా నాకు నచ్చలేదు అబ్బాయి, తనకు కొంచెం టైం కావాలి నిఖిల్కి, తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ అలాగే ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతున్నాడు, అండ్ అలాగే ఇప్పుడే అందరితో రిలేషన్ స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు, రిలేషన్ని బిల్డ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి అభయ్కి చెప్తుంది సోనియా. సో అభయ్ అంటున్నాడు, అసలు అలా రిలేషన్ని బిల్డ్ చేసుకొని మనం ఎందుకు హౌస్లో ఉండాలి, హౌస్లో సర్వైవ్ అవ్వాలి అంటే అందరితో రిలేషన్ కంపల్సరీ మెయింటైన్ చేయాలని ఏం లేదు. సో అలా రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల వాడు చాలా వీక్ అయిపోతున్నాడు నిఖిల్ అని నాకు అనిపించింది. తను స్ట్రాంగ్గా ఉండాలని నాకు ఉంది, హౌస్లో మనతో పాటు కంటిన్యూ అవ్వాలని నాకు ఉంది. కానీ తను అలా రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల తను ఎక్కడో తన గేమ్లో వీక్ అవుతున్నాడని నాకు అనిపించింది. అందుకని నేను నామినేట్ చేశాను అని చెప్పి అభయ్ అంటుంటే, లేదు వాడికి కొంచెం నువ్వు టైం ఇచ్చి ఉండాల్సింది, తను అలా కాదు, తను ఫస్ట్ నుంచి ఎవరితో అయితే నెగిటివ్గా ఉన్నాడో ఇప్పుడు వాళ్ళతో పాజిటివ్ అవ్వడానికి, పాజిటివ్ బాండ్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు నిఖిల్. అండ్ అలాగే ఫస్ట్ నుంచి సీత, మణికంఠ అండ్ ఫ్యూ మోర్ పీపుల్తో తనకి ఏదైతే రిగ్రెట్స్ ఉన్నాయో, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళతో సాల్వ్ చేసుకొని ఇప్పుడు తనైతే ప్రాపర్గా ఒక లైన్లో ఉంటున్నాడు. చీఫ్గా కూడా తను పనికిరాడు అని చెప్పేసి నువ్వు అట్లా నామినేట్ చేయడం నాకేం నచ్చలేదు, తనకైతే ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది, తనైతే అంత ఇన్ఎలిజిబుల్ పర్సన్ అయితే కాదు హౌస్లో ఉండడానికి అని చెప్పేసి అభయ్ని సోనియా అంటుంది. అభయ్ అయితే లేదు, నేను నా థాట్స్లో నేను చాలా క్లియర్గా ఉన్నాను, తను ఇక్కడ గేమ్ ఆడడానికి మాత్రమే వచ్చాడు కాబట్టి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే బెటర్, అందుకని తను వేరే డైవర్షన్స్ ఏం పెట్టుకోకుండా గేమ్ ఆడితే బెటర్ అని చెప్పి నేను నామినేట్ చేశానని చెప్పి అభయ్ చాలా క్లియర్గా చెప్పాడు. మరి సోనియా అయితే నిఖిల్ని సపోర్ట్ చేయడం గురించి మీరేమనుకుంటారో మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.